2024-25 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్లో నెల్లూరు జిల్లాకు అధిక నిధులు కేటాయించడం పట్ల తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్కు భారీగా నిధులను కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టుల అభివృద్ధికి నిధులు కేటాయించగా జిల్లాకు అధిక నిధులు కేటాయించడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. 2024-25 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమ కార్యక్రమాలకే నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపడేదడంగా చేయడం జరిగింది. కానీ నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ రెండు రంగాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో నెల్లూరు జిల్లాకి అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఇరిగేషన్ శాఖకి నెల్లూరు జిల్లాలో అత్యధిక నిధులు కేటాయించింది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా తెలుగు ప్రాజెక్టు కోసం మొత్తం ప్రాజెక్టు కొరకు 880 కోట్లు కేటాయించగా దాంట్లో నెల్లూరు తిరుపతి పరిధిలో ఈ ప్రాజెక్టు కొరకు 422 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా సోమశిల ప్రాజెక్టు కోసం 210 కోట్ల రూపాయలు, పెన్నార్ డెల్టా కెనాల్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం 33.42 కోట్లు, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ అభివృద్ధి కొరకు 66 కోట్లు, కండలేరు లిఫ్ట్ కెనాల్ కోసం 11 లక్షలు, కనుపూర్ కాలువ కోసం 7 కోట్లు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్టుకు 393 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ వెలిగొండ ప్రాజెక్టుకు 393 కోట్లు కేటాయించడం వల్ల నెల్లూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ అంకెలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు గతంలో కూడా ఏ రోజు కూడా కేటాయించిన నిధుల్ని ఇరిగేషన్ ప్రాజెక్టు కొరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనివల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా అభివృద్ధి చెంది ఈరోజు జిల్లాలోని రైతాంగానికి ఎంతో ఉపయోగం కలుగుతుంది. అదేవిధంగా రామాయపట్నం పోర్టు కొరకు, కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కొరకు కూడా నిధులు కేటాయించారు. అదేవిధంగా నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ పనులను, త్రాగునీటి పనులు పూర్తి చేసేందుకు కోసం నిధులు కేటాయించారు. నెల్లూరు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించారు. కాబట్టి మన జిల్లాలో కూడా రోడ్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికోసం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ బడ్జెట్లో కనపరచడం జరిగింది. ఏ విధంగా చూసినా కూడా ఈ బడ్జెట్ అందరికీ, అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రైతాంగానికి ఎంతో మేలు ఈ బడ్జెట్లో ఇరిగేషన్ నిధులు కేటాయించడం వల్ల ఈ రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున బడ్జెట్లో నెల్లూరు జిల్లాకు అధిక ప్రాధాన్యత నిధులు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.